హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. సో ఈరోజు 1 ఏప్రిల్ 2025 ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ రోజు భారీ నష్టాలతో మార్కెట్లు క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ చూస్తే 353 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. సో నిఫ్టీ 1.5% మైనస్ 353 పాయింట్స్. అట్లనే బ్యాంక్ నిఫ్టీ చూస్తే 737 పాయింట్స్ మైనస్లో 50,827 దగ్గర క్లోజ్ అయింది. సో ఓవరాల్గా మార్కెట్ చాలా వీక్గా ఉండింది. మార్నింగ్ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో ఫస్ట్ 15-20 మినిట్స్లో ఆర్ హాఫ్ అన్ అవర్ లోపలే గ్యాప్ మొత్తం ఫిల్ అయింది. కానీ అక్కడి నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది, హెవీ మైనస్లో క్లోజ్ అయింది. అయితే ఓవరాల్గా ఆల్ సెక్టార్స్ నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. టాప్ లూజర్ అంటే రియాలిటీ. జనరల్గా రియాలిటీ సెక్టార్ హై బీటా కింద తీసుకోవచ్చు మనం. ఓవరాల్గా మార్కెట్ పెరిగినప్పుడు కూడా అది బాగా పెరుగుతుంది, పడ్డప్పుడు కూడా హెవీగానే పడుతుంది. సో ఈరోజు 3% డౌన్ అయింది రియాలిటీ సెక్టార్. తర్వాత ఐటీ, మిడ్ క్యాప్, ఫార్మా, హెల్త్ కేర్, అన్ని సెక్టార్స్, ఆల్మోస్ట్ ఆల్ సెక్టార్స్ మనకి నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50 స్టాక్స్ ఒకసారి చూద్దాం. నిఫ్టీ 50 స్టాక్స్ లో ఇండస్ ఇండ్ బ్యాంక్ లో కొంత రికవరీ కనిపించింది, 5% పెరిగింది ఈరోజు. తర్వాత ట్రెంట్ కూడా 4.7% పెరిగింది. బజాజ్ ఆటో, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, తర్వాత హీరో మోటార్ కార్ప్, హెచ్డిఎఫ్సి లైఫ్, అదానీ ఎంటర్ప్రైజెస్, రెడ్డి ల్యాబ్ ఇవన్నీ పాజిటివ్గా క్లోజ్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది ఎస్ఎల్ టెక్. సో దాదాపు 3.9% మైనస్లో క్లోజ్ అయింది. బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బిఈఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్, ఇవి మనం నిన్న వేసుకున్న లెవెల్స్. మనకి ఫస్ట్ సపోర్ట్ 23,380 అనుకున్నాం, కానీ ఈరోజు ఓపెనింగ్ సపోర్ట్ లెవెల్ కన్నా కింద ఓపెన్ అయింది. సో ఓపెన్ అయిన తర్వాత కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళింది మళ్ళీ, కానీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఈరోజు హై లెవెల్ అంటే మనకి 23,565. సో వీక్లీ పివోట్కి దగ్గరలో. అక్కడి నుంచి ఫాల్ స్టార్ట్ అయింది, షార్ప్ ఫాల్ చూసాం మనం. సో లోయర్ లెవెల్లో 23,380 బ్రేక్ అయితే 23,180 వరకు అనుకున్నాం, ఆల్మోస్ట్ ఆ లెవెల్కి టెస్ట్ చేసింది. ఇప్పుడు 23,165 దగ్గర క్లోజ్ అయింది. అయితే ఇక్కడ 23,180 మన కీ లెవెల్ కన్నా కొంచెం కిందనే క్లోజ్ అయింది. కాకపోతే మనం ప్రస్తుతానికి ఈ కీ లెవెల్ అలానే ఉంచుదాం, 23,180నే ఉంటుంది. ఒకటి రేపు మనం చూడాలి, ఇన్ కేస్ రేపు కూడా డే క్లోజింగ్ 23,180 కన్నా కింద క్లోజ్ అయితే మాత్రం వీక్నెస్ కంటిన్యూ కావచ్చు. నెక్స్ట్ మనకి సపోర్ట్ పాయింట్స్ చూస్తే 23,000 దగ్గర, 23,000 అండ్ 23,060 ఆ రెండు లెవెల్స్ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఒకటి రౌండ్ ఫిగర్ లాగా ఉంది 23,000 అనేది, అండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ ఏంటంటే 50 DMA 20,000 దగ్గర ఉంది, అండ్ 20,080 ఆర్ 20,065 లెవెల్స్ దగ్గర మనకి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది. అవి రెండు చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. ఇన్ కేస్ ఆ లెవెల్స్ ఫెయిల్ అయితే మాత్రం మళ్ళీ మనం బేరిష్ ట్రెండ్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇప్పుడు ఈ ర్యాలీ ఏదైతే ఉందో, ఈ ప్రీవియస్గా వచ్చిన ఒక 1,800 పాయింట్స్ ర్యాలీ దగ్గరగా మనకి 22,900 నుంచి 23,800 వరకు వెళ్ళిన ర్యాలీ ఏదైతే ఉందో, ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు 38.2% రీట్రేస్మెంట్ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయింది. ఇది మనకి అంత బుల్లిష్ సిగ్నల్ అయితే కాదు. ఓవరాల్గా కొంచెం బేరిష్గానే కనపడుతుంది. మనం కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండాలి. హైయర్ లెవెల్లో హ్యూజ్ సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్ కేస్ 23,180ని బ్రేక్ చేసి 23,000 దగ్గర కూడా సపోర్ట్ తీసుకోకపోతే ప్రీవియస్ లోస్ని బ్రేక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు హెవీగానే ఫాల్ అయింది, 737 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. సో గతంలో అనుకున్న లెవెల్స్ ఇవన్నీ కూడా. సో మనం ఈ 51,320 తర్వాత 50,960 రెండు సపోర్ట్ లెవెల్స్ అనుకున్నాం. కాకపోతే మార్నింగ్ ఓపెనింగ్ 51,320 దగ్గర ఓపెన్ అయ్యి తర్వాత హైయర్ లెవెల్కి వెళ్ళింది, కానీ సస్టైన్ కాలేదు. వీక్లీ పివోట్ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది లోయర్ టైం ఫ్రేమ్లో, అక్కడి నుంచి ఫాల్ అయింది. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న గ్యాప్ని ఫిల్ చేసేసింది. ఇక్కడ మనకి ఒక గ్యాప్ ఏరియా ఉంది, ఆ గ్యాప్ ఏరియా ఆల్మోస్ట్ ఫిల్ అయింది. ఇక్కడ బేరిష్నెస్ కనపడుతుంది. ఇప్పుడు ఓవరాల్గా చూస్తే ఈ ఎంటైర్ ర్యాలీ దాదాపుగా 23.6% రీట్రేస్మెంట్ లెవెల్ దగ్గర ఆగింది ఇప్పుడు. అయితే ఇక్కడ ఇప్పుడు డౌన్ సైడ్కి రావడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఈరోజు లో బ్రేక్ అయితే మాత్రం మన కీ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు. 49,980 మన కీ లెవెల్. సో ఈ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇన్ కేస్ ఈ రోజు లోని బ్రేక్ అయి అట్లీస్ట్ ఒక 1 అవర్ బేరిష్గా ఉంటే మాత్రం ఈ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు. ఇట్లా లెవెల్స్ పెట్టుకొని మనం
ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీలో. ఓవరాల్గా కాషియస్ అప్రోచ్ ఉండాలి అండ్ ఓవరాల్గా హైయర్ లెవెల్లో మాత్రం హెవీ సెల్లింగ్ వస్తుంది. మనం హెవీ బుల్లిష్ మోడ్లోకి వెళ్ళొద్దు, కొంచెం లైట్ ట్రేడ్స్లోనే ఉండటం బెటర్. సార్ నేను నా పేరు రమేష్ బాబు అండి. 4 years నుంచి ఇన్వెస్ట్మెంట్ అనేది ట్రైనింగ్ అలా చేస్తూ ఉన్నానండి. అయితే ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలో ఏం చేయాలో ఏమీ తెలిసింది కదండి. ఏదో క్వాలిటీ స్టాక్ అని ఏదో యూట్యూబ్లో చూడడం, దాన్ని స్టేట్ బ్యాంక్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ ఇలా పెట్టేవాడిని అండి. ఒక 1 year అలా చూసినప్పటికీ పెద్ద ఇంక్రీజ్ ఉండేది కాదు. ఓపిక సహనం అంతా నశించి బయటకు వచ్చేసేవాడిని అండి. నేను బయటకు వచ్చిన తర్వాత అది పెరుగుతూ ఉండేదండి. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ బయోడేటా తీసుకుంటే ఎంత పర్సెంటేజ్ పెరిగింది, సో అది 200% పెరిగితే ఈ సంవత్సరం 100 అని పెరుగుతుంది. ఇలాంటి కొన్ని లాజికల్ తీసుకుని పెడుతుంటే అది ఇదేమో లాస్కి వెళ్ళేదండి. ఇలా పెడుతుంటే అసలు మనకంటే ఒక వే తెలియట్లేదని ఒక స్కానర్ అవుట్ ఓపెన్ చేసి దానిలో డెట్ జీరోస్ లాస్ట్ 4 quarters ఇంక్రీజ్ ఉన్న స్టాక్స్ని ఫిల్టర్ చేయడం మొదలెట్టానండి. అది కూడా ఏదో ఎంటర్ అయిపోయాను, కానీ కొంచెం ప్రాఫిట్ వచ్చింది, కానీ మిగతా మ్యాక్సిమం లాస్లోనే ఉండేదండి. నాకు అర్థం కాక నేను బ్యాంక్లో పనిచేస్తుంటానండి. మా మేనేజర్, చీఫ్ మేనేజర్, ఆయనకి చెప్పానండి అసలు ఏం చేయమంటారు అంటే, ఇలా ప్రాఫిట్ మాస్టర్కి ఒకసారి డైరెక్షన్ తీసుకోండి, మీకు బాగుంటుంది అంటే నేను కాంటాక్ట్ చేశాను అన్నమాట అండి. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే, ఇప్పుడు ఆర్పి గారు చెప్పినట్టుగా జస్ట్ ఆ స్టాక్ ఇలా కొట్టగానే ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు అన్నది నాకు ఐడియా వచ్చేస్తుందండి. ఎంట్రన్స్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా పలానా చోట ఎగ్జిట్ అవ్వాలని కూడా ఆటోమేటిక్గా ఐడియా వచ్చేస్తుంది అనమాట అండి. ఎందుకంటారు అదే గురువు లేని విద్య రాణించదు అంటారు. కంపల్సరీగా ఏదో ఒక విషయం, కొత్త విషయం నేర్చుకోవాలంటే గురువు నుంచే నేర్చుకోవాలని ఈ 100 days మెంటర్షిప్ అనేది నా పర్సనల్గా మాత్రం చాలా చాలా బాగా ఉపయోగపడింది అన్నమాట అండి. చార్టింగ్లోని ఫిల్టరేషన్ బాగా నాకు ఫిల్టరేషన్ నుంచి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేది నాకు బాగా అర్థమైంది. అయితే